నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో నేను రెగ్యులర్గా ఈ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో ఎక్కువగా చూసేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. దాంతో పాటు ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు ఉన్నా కానీ ఎక్కువ శాతం మోర్ దెన్ 60% సింగిల్ ఎంటిటీ అంటే ఓన్లీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్తో ఇబ్బంది పడే వాళ్ళే ఉంటారు. కాంబినేషన్ కూడా ఉంటారు, కానీ ఒక 60% ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉండి 40% ప్రిమెచ్యూర్ ఉంది, మొత్తం వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయలేకుండా ఇబ్బంది పడుతూ. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ ఇబ్బంది పడేది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి రకరకాల మెడికేషన్స్ వాడేసి షార్ట్స్ కావచ్చు, ఇంప్లాంట్స్ కావచ్చు, అవి కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సైకలాజికల్ అండ్ వాస్కులర్ ఇష్యూస్ అని చాలా వరకు తెలియదు. సైకలాజికల్ అంటే ఏంటి సార్? నా గర్ల్ ఫ్రెండే, నాకు తెలిసిన అమ్మాయే, నాకంత భయం లేదు, అంతా బాగానే ఉంటుంది అంటారు. బట్ పర్ఫార్మెన్స్ అప్పుడు అంగస్తంభన కాదు. ఇది టిపికల్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కాదు, వాళ్ళలో సబ్ కాన్షియస్ గా భయం ఏర్పడేసి అంగం స్తంభించదు. ఇది చిన్నగా ఏంటి అంటే నిజంగా భయంగా తయారవుతుంది, అంటే సెక్షువల్ యాక్ట్ అంటేనే భయం వేస్తుంటుంది. ఇది సింపుల్ గా వాళ్ళని ఎగ్జామిన్ చేసి ఏమన్నా లోపాలు ఉన్నాయా చూసుకునేసి, వాళ్ళు మెడికేషన్స్ ఏమేమి వాడో చూసుకునేసి, మోస్ట్లీ వీళ్ళకి ఏంటంటే సైకలాజికల్ గా ఉన్న వాళ్ళకి హార్మోన్స్ టెస్ట్ కూడా అన్ని బాగుంటాయి. ఓకే, ఎర్లీ మార్నింగ్ కార్టిజాల్స్ ఇవేమన్నా స్ట్రెస్ లో ఇంక్రీజ్ అయింటే చాలా ఈజీగా మాడిఫై చేయొచ్చు. బట్ ఈ మానసిక ఆందోళన వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా ఏంటి అంటే నా దగ్గర స్పెసిఫిక్గా ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఇస్తాం. షాక్ వేవ్ థెరపీ అంటే పర్టికులర్ హెడ్జెస్లో వాళ్ళ అంగం మీద కణజాలాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా కొత్త రక్తనాళాలని ఏర్పడతాయి, అంటే నియోవాస్కులరైజేషన్ అంటాము. ఇది ఎలా ఏర్పడుతుంది అంటే ఎనీ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ లోపల ట్రామా జరిగినప్పుడు ఆ టిష్యూ ఇంప్రవైజ్ అవ్వడానికి బాడీ స్పందించే తీరునే ఈ నియోవాస్కులరైజేషన్ ద్వారా స్పందించి దాంట్లో బ్లడ్ వెజల్స్ అనేది ఇంప్రూవ్. ఆ టెక్నిక్ ని మనము ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా అంగానికి ఇవ్వడంతో ఏమవుతుందంటే బ్లడ్ సప్లై న్యాచురల్ గా ఇంప్రూవ్ అవుతుంది. సో కోరికలకు తగ్గట్టు అంగం గట్టిపడడానికి కావాల్సిన ఈజీ వే ఈ షాక్ వేవ్ థెరపీ ద్వారా ఇస్తారు. ఇది సెషన్స్ వైజ్ ఇస్తాము, న్యాచురల్ గా ఇంప్రూవ్ అయిపోతారు. వాళ్ళు ఫ్యూచర్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా, డ్యూరింగ్ సెషన్స్ అప్పుడు కూడా ఎటువంటి డిస్కంఫర్ట్, షాక్ అంటే ఇది షాక్ ఎక్కడ అంటే ఎలక్ట్రిక్ షాక్ కానీ ఏసీ కరెంటు డీసీ కరెంట్ ఇవ్వటం కానీ ఏం ఉండదు. ఇది టిపికల్ గా చెప్పాలి అంటే మనకు అర్థమయ్యే దాంట్లో ఒక సింపుల్ మసాజింగ్ టెక్నిక్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇది నెవర్ అండర్ ఎస్టిమేట్, ఇది మసాజ్ టెక్నిక్ కాదు, అంగాన్ని స్టిమ్యులేట్ చేసి ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ కి గురి చేసి అంగంలో రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేసే టెక్నిక్. సో దానితో ఏంటి అంటే కోరికల తగ్గట్టు అంగం గట్టిపడడం అనేది ఈజీ, ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జరుగుతుంది అనమాట. దీన్ని యూజ్ చేసుకోండి, మీకు ఫ్యూచర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాను. థ్యాంక్ యూ.